దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో ఉన్నాము. ఈరోజు మనం కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. భారతదేశ రక్షణ కోసం కృషి చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, వాళ్ళ త్యాగాలేంటి, ముఖ్యంగా యువత సైన్యంలో చేరి ఈ దేశ రక్షణకు ఎలా కృషి చేయాలి అనేది కళాశాల విద్యలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత సైనికులు ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం సేఫ్టీగా ఉన్నాం. ఈరోజు సియాచిన్ లాంటి ప్రాంతాల లోపల మనం వాళ్ళ యొక్క జీవితాన్ని చూస్తే అసలు ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి, మంచు మొత్తం టోటల్గా తినడానికి తిండి దొరకదు, నీళ్లు దొరికేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పరిస్థితి. దాని తర్వాత ముందల శత్రు దేశాలు, శత్రు సైన్యాలు కునుకు తీస్తే ముందలొచ్చి బుల్లెట్ ఎక్కడ కొడుతుందనేటువంటి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి, దాని తర్వాత వారి యొక్క కుటుంబాన్ని మొత్తం టోటల్గా త్యాగం చేసి ఈరోజు భారత సైనికులు ఎంతగానో సేవలను అందిస్తున్నారు. వి మీడియా వాళ్ళు చాలా సంతోషం, మంచి క్యాలెండర్ తీశారు. ఒక మోటివేషన్, ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల లోపల కూడా మీరు అవేర్నెస్ పెట్టండి. చాలా మంచి ప్రోగ్రాము. ఈరోజు సి సర్టిఫికేట్ విద్యార్థి ఎన్సిసి ద్వారా సి సర్టిఫికేట్ పాస్ అయితే ఆర్మీ లోపల డైరెక్ట్గా వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషను డైరెక్ట్గా ఒక ఆర్మీ లోపల ఆఫీసర్గా వెళ్ళడానికి ఆస్కారం. మరి యూనిఫామ్ సర్వీసెస్ లోపల కూడా మనకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లోపల, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల, టెలికమ్యూనికేషన్, రైల్వేస్, ఈ రకంగా అనేక డిపార్ట్మెంట్ లోపల కూడా ఎన్సిసి క్యాడెట్లకు ఎంతగానో ఉంది. మా డిగ్రీ విద్యార్థులు కూడా అన్ని విధాలుగా వాళ్ళు ఇటు రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ లోపల రాణిస్తే తప్ప వాళ్ళకి సి సర్టిఫికేటు, బి సర్టిఫికేటు వస్తుంది. కాబట్టి వి మీడియా ద్వారా విద్యార్థులకు మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, సైనికునిగా పుట్టడం అనేటువంటిది, సైనికునిగా సేవలు అందించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళు ఎంతో మనకు కష్టపడుతున్నారు, మనం హ్యాపీగా ఈరోజు లైఫ్ లీడ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇటు యూనిఫామ్ సర్వీసెస్ కూడా, పోలీస్ సర్వీస్ కూడా ఎట్లా ఉంటుందంటే, మనకు బార్డర్లో ఉన్న సైనికునికి శత్రువు తెలుస్తుంది, కానీ పోలీస్కి యాంటీ సోషల్ ఎలిమెంట్, మన సమాజం లోపల మన చుట్టూ ఉండేటటువంటి వారే మనకు ఎనిమి ఎవరు గుర్తుపట్టనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ సర్వీసెస్ చాలా ముఖ్యమైనటువంటివి. ముఖ్యంగా సైనికులు ఈరోజు ఎంతగానో ఇతోధికంగా మనం ఈరోజు హ్యాపీగా కునుకు తీయగలుగుతున్నాము. ఈరోజు చూస్తున్నాము పరిస్థితులు అనేటువంటి దేశం లోపల. కాబట్టి సైనికుల యొక్క సేవలు శ్లాఘనీయము, సైనికుల యొక్క సేవలు మరపురానటువంటివి. ఈరోజు వారు ఎంతో కష్టపడి ఈరోజు బార్డర్ లోపల మనని కాపాడుతున్నారు కాబట్టి మనం హ్యాపీగా సేఫ్గా ఉన్నాము. వారి యొక్క సేవల్ని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి, వారి యొక్క త్యాగాల్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. రాజస్థాన్ ఎడారి, లేకపోతే ఇటు సియాచిన్ గ్లేషియర్, కశ్మీర్, ఇటువంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల లోపల కూడా వారు పహరా కాస్తున్నారు, సేవలను అందిస్తున్నారు. కాబట్టి అటువంటి సేవలను అందించడం బట్టే మనం హ్యాపీగా ఈరోజు ఒక సిటిజన్గా మనం ఉంటున్నాం. కాబట్టి ముఖ్యంగా వి మీడియా మిత్రులకు చాలా మంచి ఒక మంచి క్యాలెండర్ని తీశారు. దీని ద్వారా ఒక మంచి మెసేజ్ సమాజానికి వెళ్ళాలి. యూత్ కూడా డోంట్ బాదర్ అబౌట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇటు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అనేక జాబ్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అవకాశాలు, మంచి అవకాశాలు ఉంటాయి. మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఆర్మీ లోపల ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈవెన్ ఎయిర్ ఫోర్స్ లోపల కూడా గ్రౌండ్ టెక్నికల్ ఆఫీసర్స్ అని, మరి అదేవిధంగా జేసీఓస్ అని, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అని, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ అని, డైరెక్ట్ లెఫ్టినెంట్ అని, మరి అదేవిధంగా నేవీ లోపల కూడా మంచి అవకాశాలు అందుతున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా యూత్ బాగా యూజ్ చేసేసుకొని అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఆర్మీ లోపల ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి, రిక్రూట్మెంట్స్ పడుతూ ఉంటాయి. మన ఫిట్నెస్ బాగా పెంచుకొని
మరి అదేవిధంగా కొంత ఆ నాలెడ్జ్ని కూడా పెంచుకుంటే తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈరోజు దేశానికి మనం కూడా ఒక సేవను అందించే విధంగా బృహత్తరమైనటువంటి సేవ అది, అతి ముఖ్యమైనటువంటి సేవ. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి త్యాగము ఈరోజు ఆ త్యాగదనులు చేయబట్టే ఈరోజు మనం అందరం కూడా ఉండగలుగుతున్నాం. కాబట్టి మరొకసారి వారి యొక్క సేవలకు సెల్యూట్ చేస్తూ చాలా గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మరి ముఖ్యంగా యూత్ ముందుకు రావాలి, ఇటువంటి అవకాశాల్ని తప్పకుండా అందిపుచ్చుకోవాలని తెలియజేస్తూ ఎన్సిసి ద్వారా ఇది ఒక మంచి అవకాశం మనకు. కాబట్టి యూత్కు మరొకసారి నేను తెలియజేస్తున్నాను.